ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాల నిర్వాకాలు ప్రయాణికుల ఉసురు తీస్తున్నాయి. అడ్డదిడ్డంగా బస్సుల్ని రీమోడల్ చేయడం, మెయింటెనెన్స్ సరిగా లేకపోవడం, ఓనర్ల అత్యాశ, డ్రైవర్ల నిర్లక్ష్యం, మొత్తానికి ప్రయాణికుల ప్రాణాలు గాల్లో దీపాల లెక్క మారిపోతున్నాయి. కర్నూలు శివారు చినటేకూరు దగ్గర జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 20 మంది చచ్చిపోయారు. ఈ ప్రమాదానికి కారణమైన బైకర్ శివశంకర్ అక్కడికక్కడే చచ్చిపోగా మరో 19 మంది బస్సులో సజీవ దహనమైపోయారు. వీళ్లలో ఒకే కుటుంబానికి చెందిన 4 ఉన్నారు. నెల్లూరు జిల్లా వింజమూరు సమీపంలోని గోళ్లవారిపాలెనికి చెందిన గోళ్ల రమేష్, ఇతని ఏజ్ 35 ఏళ్ళు, అతని భార్య అనుష 32 ఏళ్ళు, 2 చిన్న పిల్లలు 8, 9 ఏళ్ళు ఉన్న పిల్లలు యశ్వంత్, మన్విత. అదే బస్సులో కుటుంబం సజీవ దహనం అయిపోయింది. ఈ ప్రమాదంలో మొత్తం 23 మంది సజీవంగా బయటపడ్డారు. సరిగ్గా 12 ఏళ్ల క్రితం ఇట్లాంటి ప్రమాదమే ఇదే జాతీయ రహదారి మీద తెలంగాణలో ఉన్న మహబూబ్ నగర్ జిల్లా పాలెం వద్ద జరిగింది. 2013 అక్టోబర్ 30వ తారీఖున తెల్లవారుజామున బెంగుళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న ఒక వోల్వో బస్సు ఒక కార్ని దాటేసి ముందుకెళ్ళబోయి కల్వర్టుని ఢీకొట్టేసి ఆయిల్ ట్యాంకర్ దెబ్బతిని విపరీతమైన మంటలు వచ్చి అక్కడికక్కడే చచ్చిపోయారు. ఆ టైంలో బస్సులో 51 మంది ఉంటే 45 మంది చచ్చిపోయారు. డ్రైవరు, క్లీనర్తో పాటు మరొక 4 ప్రయాణికులు మాత్రమే సురక్షితంగా బయటపడ్డారు. అప్పట్లో ఈ వోల్వో బస్సు దుర్ఘటన మీద సిఐడి పోలీసులు ఎంక్వైరీ చేసిర్రు. ఎంక్వైరీ చేసి 400 పేజీల రిపోర్ట్ని సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చిర్రు. ఇందులో ఈ వోల్వో బస్సుల్లో ఉన్న అనేక రకమైన దారుణ విషయాల్ని ఈ రిపోర్టు బయటపెట్టింది. అసలు ఈ వోల్వో బస్సులు అనేవి ఇండియన్ రోడ్లకి, ఇండియన్ వాతావరణానికి సూట్ కావు అని చెప్పి ఆ రిపోర్ట్ కొండా బద్దలు కొట్టినట్టు చెప్పింది. ఇది గడిచి 12 ఏళ్ళు అవుతున్నా అప్పట్లో కాస్త హడావిడి చేసిరు తప్ప ఈ వోల్వో బస్సుల్ని ఈ రోజుకి కూడా భారతీయ అవసరాలకు అనుగుణంగా రీమోడల్ చేయలేదు. ఇప్పటికీ యథావిధంగా అట్లనే నడుస్తున్నాయి. అప్పట్లో ఆ బస్సులో నిబంధనలకు విరుద్ధంగా అడ్డదిడ్డంగా సీట్లు మార్చేసిరు. ఇప్పుడు ఈ బస్సులో కూడా ఈ బస్సు ఓనర్ వేమూరి సుబ్బారావు 2018లో ఈ బస్సును కొన్నాడు. కర్నూలులో ప్రమాదం జరిగిన బస్సుని సీటర్ బస్ కింద కొన్నాడు. తర్వాత దాన్ని నిబంధనలకు విరుద్ధంగా సీట్లు తీసేసి స్లీపర్ చేసేసిండు. తెలంగాణ రిజిస్ట్రేషన్ బస్సును తీసుకెళ్లి డామండయ్యూకి తీసుకెళ్లి అక్కడ రిజిస్ట్రేషన్ చేయించి ఆల్ ఇండియా పర్మిషన్ తీసుకుండు. వాస్తవానికి బస్సు సీటర్ అయితే ప్రమాదం నుంచి తప్పించుకునే అవకాశాలు చాలా ఎక్కువ. కానీ ఓనర్ అత్యాశకు పోయి సీటర్ని స్లీపర్ చేసిండు. సేమ్ పాలెం దుర్ఘటనలో ఎట్లా జరిగిందో అడ్డదిడ్డంగా నిబంధనలకు విరుద్ధంగా సీట్లను ఎట్లా మార్చేసిర్రో ఈ బస్సులో కూడా అట్లనే సీట్లను మార్చేసిర్రు. అడ్డదిడ్డంగా సీట్లు మార్చేయడం, సీట్లు పెంచడం, ఏవైతే డీజిల్ ట్యాంకులు ఉన్నాయో ఇవి టైర్లకు దగ్గరగా ఉండడం, డీజిల్ ట్యాంక్ పగిలి నిప్పు అంటుకోగానే ఆ నిప్పులు ఈజీగా టైర్లకు అంటుకుంటాయి. టైర్లు విపరీతమైన మండే స్వభావం కలిగి ఉంటాయి. సో ఆటోమేటిక్గా బస్సు తగలబడిపోవడానికి ఇదొక కారణం. అంతేకాదు బస్సుల్లో ఉండే ఈ సీట్లు పూర్తిగా రెగ్జిన్తో తయారు చేసి ఉంటాయి. ఇది కూడా విపరీతమైన మంటలకు కారణమవుతాయి. అప్పుడు పాలెం దుర్ఘటనలో కానీ ఇప్పుడు ఈ కర్నూలు దుర్ఘటనలో కానీ డ్రైవర్లు, క్లీనర్ల నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వాస్తవానికి బస్సుకి ఏదన్నా ప్రమాదం జరిగినప్పుడు ఇమీడియట్గా డ్రైవర్లు, క్లీనర్లు లేచి ప్రయాణికులందరినీ అలర్ట్ చేసి వాళ్ళకి ఇమీడియట్గా ఎట్లా తప్పించుకోవచ్చో చెప్పి వాళ్ళు దిగాలి. కానీ ఈ 2 ప్రమాదాల్లో కూడా ముందే డ్రైవర్లు దిగి పరారైపోయారు. ఈ రోజు జరిగిన కర్నూలు బస్సు దుర్ఘటనలో బైకర్ని ఢీ కొట్టిన తర్వాత ఆల్మోస్ట్ 300 మీటర్ల వరకు ఆ బైకర్ని ఈడ్చుకెళ్ళింది. దాంతో ఆ బైకర్ చచ్చిపోయిండు. అంతేకాదు బైకర్ ఎప్పుడైతే చచ్చిపోయి బస్సు ఆగిందో ఇమీడియట్ గా డ్రైవర్ అండ్ క్లీనర్ దిగి పరారయ్యారు. అసలు 300 మీటర్ల దూరం వరకు ఒక బైకర్ని ఢీ కొట్టిన తర్వాత బస్సు ఈడ్చుకెళ్లడం ఏంది? ఇందులో డ్రైవర్ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఒక వోల్వో బస్సు 20 నుంచి 30 మీటర్ల దూరంలో బ్రేక్ పడిపోవాలి. అట్లాంటిది 300 మీటర్లు అంటే ఆల్మోస్ట్ 1/2 కిలోమీటర్ పైన బస్సు దూసుకెళ్ళింది. అసలు ప్రయాణికుల్ని కాపాడే ప్రయత్నం డ్రైవర్ కానీ, క్లీనర్ కానీ ఏ మాత్రం చేయలేదు. కనీసం అలర్ట్ కూడా చేయలేదు. వెనక సీట్లో కూర్చున్న ఒక ప్రయాణికుడి సమయస్ఫూర్తి వల్ల ఈ బయటపడ్డ 23 మంది కూడా సజీవంగా బయటపడ్డారు. ఆ వెనక సీట్లో కూర్చున్న ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్ తో పాటు బస్సు వెనకద్దాన్ని పగలగొట్టడం వల్ల 23 మంది బయటపడగలిగారు. లేకుంటే వాళ్ళ పరిస్థితి కూడా ఇదే అయ్యేది. వాస్తవానికి ప్రతి వోల్వో బస్సులో ఎమర్జెన్సీ డోర్ తో పాటు ప్రతి బస్సు అద్దం దగ్గర ఒక చిన్న సుత్తు ఉండాలి. ఎమర్జెన్సీ టైంలో ఏ గ్లాస్నైనా బ్రేక్ చేయండి అని చెప్పి ఆ గ్లాసుల మీద రాసి ఉండాలి. కానీ ఇప్పుడున్న వోల్వో బస్సుల్లో కానీ ఈ ప్రైవేట్ ట్రావెల్స్, ప్రధానంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఈ నిబంధన ఎక్కడా పాటించట్లేదు. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, బస్సులో ప్రయాణించే వాళ్ళు ఎక్కడైనా గ్లాస్ పక్కన ఒక చిన్న సుత్తి పెడుతున్నారా? ఎక్కడా ఉండట్లేదు. నేను ఆల్మోస్ట్ ఒక సంవత్సర కాలంలో దగ్గర ఒక 10-15 సార్లు ట్రావెల్ చేస్తాను. ఏ బస్సులో కూడా సుత్తి ఉండదు. ప్రయాణికులకి దీని మీద అవగాహన ఉండకపోవచ్చు, గ్లాస్ పగలగొట్టాలి అన్న విషయం మీద. అందుకే ప్రమాదం జరిగినప్పుడు ఖచ్చితంగా డ్రైవర్, క్లీనర్ ముందు ఆ విషయం చెప్పి తర్వాత వాళ్ళు బస్సు దిగిపోవాలి. వీలైతే సాధ్యమైనంత ఎక్కువ మందిని కాపాడడానికి ట్రై చేయాలి. వోల్వో బస్సులు ఇండియన్ పరిస్థితులకు అనుగుణంగా తయారు చేయబడట్లేదు అని చెప్పి పాలెం బస్సు దుర్ఘటనలో వచ్చిన రిపోర్ట్లో చెప్పి 12 ఏళ్ళు అవుతున్నా ఇప్పటి వరకు ఈ వోల్వో బస్సుల్ని ఇండియన్ పరిస్థితులకు అనుగుణంగా ఎట్లా రీడిజైన్ చేయాలి అన్న విషయం మీద ఎట్లాంటి చర్యలు లేవు. ప్రధానంగా ఏసీ బస్సుల్లో బాగా దూర ప్రయాణం చేసే బస్సుల్లో 10 నుంచి 15 గంటల పాటు కంటిన్యూస్గా ఏసీ నడుస్తూనే ఉంటుంది.
పొరపాటున ఏసీ మధ్యలో 1 గంట ఆగిపోతే ముందు ప్రయాణికులే ఊరుకోరు. ఇది కూడా ప్రమాద తీవ్రత కారణమవుతుంది. 10 నుంచి 15 గంటల పాటు కంటిన్యూస్ గా ఏసీని ఆపకుండా నడపడం వల్ల కంప్రెసరు, కూలింగ్ ఫ్యాన్లు, ఆల్టర్నేటర్ లాంటి భాగాలన్నీ ఓవర్లోడ్ అయిపోతున్నాయి. దీనివల్ల ఈ ఎలక్ట్రిసిటీ వైర్లు ఏవైతున్నాయో అవి విపరీతంగా వేడెక్కి ఆ కనెక్షన్స్ ఏవైతున్నాయో అవి బలహీనపడి లూజ్ అయిపోతున్నాయి. దీనికి తోడు మన ఇండియన్ రోడ్లు కొంచెం గుంతలమయంగానే ఉంటాయి. ఎంత అద్భుతంగా వేసిన రోడ్లైనా కాస్త వైబ్రేషన్స్ వస్తుంటాయి. ఈ వైబ్రేషన్స్ వల్ల అప్పటికే బలహీనంగా ఉన్న కనెక్షన్లు మరింత బలహీనపడిపోతాయి. ఇట్లాంటి కనెక్షన్లే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ గా విడిపోయి షార్ట్ సర్క్యూట్ కి దారితీసి అగ్ని ప్రమాదానికి కారణాలు అవుతాయి. ఇది జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా ప్రతి బస్సులో 2-3 గంటలకు ఒకసారి ఏసీని ఆపేయాలి. 15 నుంచి 20 నిమిషాల పాటు ఆపేయాలి. దీనివల్ల కంప్రెసర్ చల్లబడుతుంది, ఈ కేబుల్స్ కూడా వేడెక్కకుండా ఉంటాయి. అంతేకాదు అంతవరకు ఈ ఫ్యూయల్ కూడా సేవ్ అవుతుంది. అంతేకాకుండా ఏసీ బస్సుల్లో ఇంకొక దారుణమైన సమస్య ఏంటంటే ఎక్కడ విండోస్ ఓపెన్ చేయడానికి అవకాశం ఉండదు. పూర్తిగా అవి క్లోజ్డ్ లూప్గా ఉంటాయి. ఓన్లీ డ్రైవర్ సీట్ దగ్గర ఉన్న ఒక్క విండో మాత్రమే ఓపెన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మిగతా అన్ని పూర్తిగా క్లోజ్డ్గా ప్యాక్ అయిపోయి ఉంటాయి. దీనివల్ల లోపలికి బయటికి గాలి ప్రసరించే అవకాశం ఉండదు. అంతేకాదు ప్రమాదం జరిగిన తర్వాత ఆ ఏసీలో ఆ క్లోజ్డ్ సర్క్యూట్లో పడుకున్నోడికి ఆ ప్రమాదం గురించి తెలిసేటప్పటికే సమయం దాటిపోతుంది. ఏదైనా ప్రమాద టైంలో దీంట్లో నుంచి ఈజీగా ప్రయాణికులు బయటపడడానికి అవకాశమే లేదు. సో ఈ నేపథ్యంలోనే ఏసీ బస్సులు అనేది ఖచ్చితంగా ఇండియన్స్ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. అవసరం లేనప్పుడు ఏసీ ఆపడం, నాణ్యత ప్రమాణాలు పాటించడం, సరైన మెయింటెనెన్స్ ద్వారా మాత్రమే ఈ ప్రమాదాలని మనం అరికట్టగలుగుతాం. ప్రతి ఒక్కరికి కంఫర్ట్ ముఖ్యమే, కానీ సేఫ్టీ అంతకంటే ముఖ్యం. మన వాతావరణానికి, మన అవసరాలకు తగ్గట్టు మన బస్సుల్ని మనం డిజైన్ చేసుకుంటే మనం సురక్షితంగా ఉంటాం. లేదు కంఫర్టే ముఖ్యం, ఫుల్ క్లోజ్డ్ ఏసీ సర్క్యూట్లోనే మనం ప్రయాణించాలి అనుకుంటే ఇట్లాంటి ప్రమాదాలు నిత్యకృత్యం అయిపోతాయి.